నమస్తే. ఈ పాస్టర్ అభినయ్ దర్శన్‌కి సంబంధించి మీ అందరికి తెలిసిన విషయమే. ఏమై ఉండొచ్చు, అతన్ని ఎవరు అటాక్ చేశారు అనేది నిన్న ఒక వీడియో మాట్లాడాము. నాకు పర్సనల్‌గా మూడు యాంగిల్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యాంగిల్ 1 పొలిటికల్ యాంగిల్. అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద అతను వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి లోకల్ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి పాడేరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, జగన్ గారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్రిస్టియన్స్ మీద దాడి చేస్తారు అనేది అది చాలామందికి నమ్మశక్యంగా లేదు. అంటే జనరల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్రిస్టియన్, ఆయనే క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే ఇంకా రక్షణ ఎక్కడ ఉండిద్ది అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండిద్ది. సరే, ఏదైనా అది ఒకసారి పొలిటికల్గా పాలిటిక్స్కి వస్తే ఇంకా పైన జగన్ ఏం చేస్తున్నాడు, జగన్ ఇదంతా కూడా చూడరు అని ఒక యాంగిల్. రెండోది, నేను ఇంకొక వీడియో చూశాను, వాళ్ళు కొట్టిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు అని బిగ్ టీవీనో ఆర్టీవీ అనుకుంటా, ఏదో ఒక టీవీలో, నేను అది కూడా ప్లే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అతను కొట్టిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు, ఇక్కడ మత మార్పిడి ఎందుకు చేస్తున్నారు అని కొట్టారు అని పక్కన ఉన్నటువంటి చిన్నపిల్లలు చెప్పారని ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు నిన్న. అంటే దెర్ ఈస్ స్టిల్ దట్ సెకండ్ యాంగిల్, రిలీజియస్ యాంగిల్ అనేది స్టిల్ ఇట్ ఈస్ లైవ్. ఆ ఆప్షన్ ఇంకా ఓపెన్ ఉంది. అది రెండోది. మూడోది, అతను సెల్ఫ్ డ్రామా ఆడాడు అనేది ఒక ఆరోపణ ఎలాగో ఉంది. ఈ మూడిట్లో ఫస్ట్ది ఎమ్మెల్యే గారి యొక్క యాంగిల్. నేను డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నాను, ఎమ్మెల్యే గారిని లైవ్లోకి తీసుకుని మాట్లాడుతున్నా. ఒకసారి ఎమ్మెల్యే గారు ఏమంటారో చూద్దాం. అసలు ఎమ్మెల్యే గారు అతని అభినయ్ దర్శన్ గురించి ఒక ఎమ్మెల్యే టార్గెట్ చేయాల్సినటువంటి పెద్ద మాస్ లీడరు అభినయ్ దర్శన్ కాదు కదా అని నా అనుమానం. అందుకని నేను ఎమ్మెల్యేని డైరెక్ట్గా తీసుకుని లైవ్లో మాట్లాడుతున్నా. ఒకసారి లైన్లో ఉండండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. దయచేసి వేచి ఉండండి లేదా కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. The person you call. సార్, ఎమ్మెల్యే గారు నమస్తే సార్. సార్, నేను ప్రొఫెసర్ రమేష్ ఛానల్ లైవ్ నుంచి మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా మీ కాల్ రికార్డ్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి మీకు తెలుసా సార్? అతని మీద నిన్న దాడి జరిగింది. అసలు ఆ వ్యక్తి మీకు తెలుసా? మిమ్మల్ని ఇప్పుడు నేను కలిసాడు అతను? నిన్న ఏదో న్యూస్ వచ్చిన దాంట్లో చూడలేదండి, ఎప్పుడు కొంచెం చూడలేదు. అచ్చా, పోనీ మీ ఫాలోవర్స్ ఎప్పుడైనా చెప్పారా ఇట్లా ఎవరో ఒక అతను తిరుగుతున్నాడు పాస్టరు అని మీకు చెప్పడం? కానీ ఉండదండి, మనకి చెప్తారు. మనం ఇప్పుడు ఏదో నేను కూడా చూశాను అక్కడ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఏదో వీడియో చెప్పారు. ఏ ఎమ్మెల్యే అన్నది ఆయన చెప్పలేదు. ఏదో వాట్సాప్ కాల్ ఏదో ఆయన ఏదో కిందనేమో స్క్రీన్ లో ఫోటో ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. నేను అది చూశాను, ట్రూ కాలర్. ఎవరబ్బా ఇది నెంబర్ ఏమంటే చూద్దాం అని చెప్పి చూస్తే అదేదో ఏదో వచ్చిందండి పేరు, ఏదో విజయనగరం ఎక్కడో ఎయిర్పోర్ట్ ఏదో వచ్చింది సార్. అది విజయనగరం వస్తుందా? చెప్తాను. జాన్ ఏబి ప్రకాష్ కే ఎయిర్పోర్ట్ అని వచ్చింది సార్. ఏమొచ్చింది? జాన్ ఏబి ప్రకాష్ కే ఎయిర్పోర్ట్. జాన్ ఏబి ప్రకాష్ ఎయిర్పోర్టా? జాన్ అతను ఇచ్చిన నంబర్లో క్రిస్టియన్ పేరుందా? అది ఆయన వీడియో పెట్టాడు కదా. అదే ఒక వీడియోలో నంబర్ ఇచ్చాడు. ఈ వీడియో నుంచి నాకు వాట్సాప్ కాల్ వస్తుందని చెప్పి ఇచ్చాడు ఒక నంబర్. అది దాన్ని మీరు చూస్తే జాన్ అని వస్తుందా ట్రూ కలర్ లో? ప్రకాష్ కే ఎయిర్పోర్ట్ అని వచ్చింది. ఓకే, అంటే ఈ లోకల్ గా ఎవరైనా పాడరు కాన్స్టిట్యూషన్ అని చెప్పి చూసాను. మనం తీరా చూస్తే మొత్తం అక్కడ కనుక్కున్నాను చుట్టుపక్కల గ్రామాలు ఏంటి ఎవరైనా ఏంటి అంటే దాడి చేశారని చెప్పేసి అంటున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారన్నారు. వెంటనే ఫోన్ చేసి కండిషన్ ఎలా ఉంది అని అడిగాను.
చూసాను అంటే దాడి ఎలా జరిగింది ఏంటని వాళ్ళకి కనుక్కున్నాను. చుట్టుపక్కల జిల్లా కానీ ఏదన్నారు కదా నీరు తోటపాలెం అని చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్ చేశారు సార్ లీడర్స్. ఏంటి అంటే ఇక్కడ వచ్చి ఆయన 6 రోజులు అయింది, రోజులు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు అన్నారు. అంతే సార్. అంటే ఈ అటాక్ జరిగిన తర్వాత మీరు ఎంక్వైరీ చేశారు, ఇతను ఎవరు మన మీద వీడియో పెట్టాడు, అదే ఎమ్మెల్యే పాడేరు కాన్స్టిట్యూన్సీ లో ఇంత జరుగుతుందా అని చెప్పి అని చూస్తే మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇవరికి మాకు ఏ గిరిజన ప్రాంతంలో కూడా ఇటువంటి సాంప్రదాయాలు వచ్చేసిందా అనుకుంటున్నా. ఓకే. సో మీ ఫాలోవర్స్ ఎవరన్నా మాకు తెలుసు అతను అని అన్నారా? ఫాలోవర్స్ అంటే అటాక్ జరిగిన తర్వాత ఎవరన్నా అన్నారా? వాళ్ళు అంటే ఇక్కడ జిల్లాలో ఇప్పుడు మా లీడర్స్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ లీడర్సే, వాళ్ళకి అడిగాను. అంటే వాళ్ళు కూడా కొత్తగా మాకు కూడా ముందు తెలియదు, ఈ 6 రోజులు పెట్టి ఉంటున్నారంట అని చెప్పారు సార్. ఓకే. ఆయన వచ్చి 6 రోజులు 7 రోజులు అయ్యింది అని చెప్పారు. మరి అక్కడ అతను వీడియోలో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళ ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఎమ్మెల్యే అనుచరులు, ఎందుకంటే వాళ్ళు అక్కడ వాటర్ లేదు, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కువగా వాటర్ లేదు, సరిగా ప్రజలను పట్టించుకోలేదు లోకల్ ఎమ్మెల్యే, అందుకని మా అన్న మాట్లాడుతున్నాడు కాబట్టి ఎమ్మెల్యే అనుచరులు అటాక్ చేశారు అనేది వాళ్ళు ఇంటర్వ్యూలో చెబుతున్నది అతని యొక్క ఫాలోవర్లు, అభినయ్ దర్శన్ ఇంటర్వ్యూ ఫాలోవర్లు. అది తప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్షంలో ఉంటే సాధ్యమైన వరకు అధికారులతో మనం అధికారులు మనం అవకాశం ఉన్నంత వరకు మనం చేస్తాం సార్. దగ్గరగా ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న చూసారు ఇక్కడ పాడేరులో జరుగుతున్న అమ్మవారి కూడా తేదీలు మార్చేశారు. అధికారులు ఉన్నామని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు వచ్చామో మరి నేను మనకైతే నాకు నిజంగా చూసి ఆశ్చర్యం వేసింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటో పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు. జగన్ ఫోటో మీ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారా? మీరు అభినయ్ దర్శన్ కొట్టారా? అవును. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నారు. ఎవరు ట్రోల్ చేస్తున్నారు? దీన్ని అంతా ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. అంటే నేనేమో ఇక్కడ పండుగ హడావుడిలో మనం ఉన్నాం. ఎనివే ఇప్పుడు అతను కూడా మీరనే అనలేదు, ఎమ్మెల్యేనే అనలేదు, అతను ఎమ్మెల్యే అనుచరులు అని చెప్తున్నారు అన్నారు. మరి వేరే వాళ్ళు ఎవరన్నా మీ పేరు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సార్ ఇందులో ఏంటంటే ఎమ్మెల్యే అనుచరులు అన్నట్లు ఆయన ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజుల్లో ఫోన్ కాల్స్ గానీ ఏది వచ్చుంటది, ఆ లోకల్ నెంబర్లు తీసుకుంటే సరిపోతుంది కదా సార్. దాడి చేశారు పోనీ, లేదంటే దాడి చేశారంటే డైరెక్ట్ గా ముందుగా కనిపించేలా ఉండాలి. ఫోన్లైనా చేసి ఉంటుంది కదా, తీసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది అసలు. ఖచ్చితంగా పోలీసు వర్త మాట్లాడే ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పట్టుకోండి చెప్పడం జరిగింది సార్. అచ్చా, మీరు పోలీసులకు ఫోన్ చేశారా ఈ ఇన్సిడెంట్ తర్వాత? చేశాను సార్. చేసి మీరు ఆ నిందితులను పట్టుకొని అన్నారు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మంచిది కాదు, ఈ సాంప్రదాయాలు ఎప్పుడు లేని విధంగా ఇలాగొస్తుంది, ముందు ఎప్పుడు ఇలా దాడులు జరగలేదు చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చిన. ఓకే, సో అది డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి, అభినయ్ దర్శన్ ఏదైతే ఒక నంబర్ ఇచ్చాడు, ఈ నంబర్ మీద నన్ను ఈ నంబర్ నుంచి ఒక నంబర్ నుంచే రెగ్యులర్గా కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయని ఏదైతే అభినయ్ దర్శన్ ఒక నంబర్ చెప్పాడో ఆ నంబర్ని ట్రూ కాలర్లో చూస్తే క్రిస్టియన్ పేరు వస్తుంది, ఏదో చెప్పాడు కదా జాన్ పి ఏదో ఎయిర్పోర్ట్ అని వస్తుంది. సో ఆ నంబర్ ఈజ్ రిజిస్టర్డ్ అనే క్రిస్టియన్ నేమ్ అని ట్రూ కాలర్లో ఆయన వస్తుందని ఒక విషయం చెప్పాడు మనకి. సో అది మనం కూడా వెరిఫై చేద్దాం ఎమ్మెల్యే గారు చెప్పింది కరెక్టా లేదా. రెండోది, అతని గురించి నాకు తెలీదు, అతను వాళ్ళు ఎవరు ఫాలోవర్స్ కూడా అసలు ఎవరు చెప్పలేదు.
ఒక వినయ్ దర్శన్ అనే వ్యక్తి ఉన్నాడు అనేది ఎమ్మెల్యే గారి వర్షన్. అది ఆయనే పోలీసులకు ఫోన్ చేసి మీరు దీన్ని పట్టుకోండి అని నేను చెప్పాను అని చెప్పారు. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మనం దీని గురించి మాట్లాడదాం, ఎమ్మెల్యే రోల్ గురించి. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఇంకో రెండో రోల్ ఉంది. ఇదేంటంటే కొట్టే వాళ్ళు, ఇది ఇతను ఒక వీడియో చూశాను నేను. ఇది ఇతను జై శ్రీరామ్ అన్నాడు కొట్టేటప్పుడు అని పక్కన వాళ్ళు చెప్పారు అని చెప్తున్నాడు ఒక అతను. నాకు అది ఇది అనుకుంటా. ఆయన ఎటురికారో తెలియదు. మొత్తం ఉడికిన తర్వాత నేను ఒక అర నిమిషం లోపు ఉరుగుతా వచ్చే లోపల ఆయన ఇంకా దేంతో పొడిచారా నరికారా ఎట్లా చేశారో తెలియదు కానీ నెత్తులు అంతా ఉరుగుతున్నారు. ఈ నా కొడుకు పాదయాత్రకి చేయడానికి వచ్చి మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు ఒకడు వెళ్ళేటప్పుడు. ఓకే, ఏ టైంలో జరిగింది? అది టైమింగ్ నాకు తెలిసి ఇప్పుడు కరెక్ట్ గా గంట అయి ఉంటుందండి. గంట. సరే, పాదయాత్రకని వచ్చి మత మార్పిడి చేస్తున్నాడు ఈ నా కొడుకు అని చెప్పేసి అన్నారు కొట్టే వాళ్ళలో ఒక అతను అని ఇప్పుడు మీరు విన్నారు కదా. అది వాళ్ళ ఛానల్ కాబట్టి మనం ప్లే చేయట్లేదు. సో దెర్ ఇస్ స్టిల్ కమ్యూనల్ యాంగిల్ అంటే అతను పాస్టర్ కాబట్టి ఇతను అనుకొని ఉండొచ్చు ఎవరు. ఇప్పుడు ఆ కమ్యూనల్ యాంగిల్ ఇతను కొట్టాలి అనుకున్నప్పుడు ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పే అవకాశం ఉంది అవతల వాళ్ళు ఇతని మీద. అని తప్పించుకోవడం నేను చెప్తున్నా, ది ప్యాటర్న్ ఆఫ్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ ఇది మత గొడవ కాకుండా చేస్తున్నారు, మత గొడవ కాదు అన్నట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు మణిపూర్లో జరిగిన గొడవలు కానీ, మొన్న 3 పాస్టర్లు చనిపోయింది కానీ, పాస్టర్ ప్రవీణ్ చనిపోయింది కానీ, ఎక్కడ కూడా కమ్యూనల్ యాంగిల్ ఆధారాలు లేవు. సో ప్యాటర్న్ ఆఫ్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ ఇలానే జరుగుతున్నాయి. కమ్యూనల్ అటాక్స్, వాళ్ళు దాడి చేస్తున్నారు, చెవులో చెప్తున్నారు నువ్వు మత మార్పిడి చేస్తున్నావు అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ అది న్యూస్ పేపర్లో కానీ కవరేజీల్లో కానీ అది యాక్సిడెంట్గా, లేదంటే అది కమ్యూనల్ మేటీ ప్లస్ కుకీల యొక్క గొడవ అని చెప్పి 3 డైరెక్ట్గా 3 పాస్టర్లను చంపేసి, పెద్ద పాస్టర్లు, ఇన్ఫ్లుయెన్షియల్ పాస్టర్లు 3, వాళ్ళు 3 చనిపోయారు. ఆ పోలీసులు ఏం తెలిసారు, ఇది కమ్యూనల్ గొడవ, మేటీ ప్లస్ కుకీలు గొడవ అని చెప్పేసి అది పోలీసులు అంటే. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీఆర్ స్టిల్ ఓపెన్ ఫర్ ది అదర్ యాంగిల్, దట్ కమ్యూనల్ యాంగిల్ అనేది స్టిల్ ఓపెన్గా ఉంది. అది పోలీసులు మరి ఇంకా అది కమ్యూనల్ యాంగిల్ అయితే ఇంక నేను న్యాయం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు గవర్నమెంట్, మరి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కమ్యూనల్ యాంగిల్ అయినా సరే మేము ఇంక ఇది ఇలా కంటిన్యూస్గా కాపాడుతూ పోలేము, కంటిన్యూస్గా ఇలాగా మైనారిటీస్ మీద దాడి చేస్తూ కాపాడుతూ పోలేము, ఇది మనకు ప్రాబ్లం పొలిటికల్గా ప్రాబ్లం అనే తర్వాత సంగతి. నిజాయితీ, నిబద్ధత పోలీసులకి, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇలా కంటిన్యూస్గా మనం వీళ్ళని కాపాడుతూ పోతే మనకి చెడ్డ పేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నిజాయితీగా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవాలి. ఇది కూడా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క కేసు లాగా అంటే చంద్రబాబు నాయుడు గారి కోపం రావచ్చు, ఎందుకంటే మేము చాలా నిజాయితీగా చేసాము ప్రవీణ్ గారి కేసు అది ఇది అని అంటున్నారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు క్లియర్గా ఉన్నారు. నేను ఆ ఒక్క విషయంలో నేను కన్విన్స్ కాలే. పాస్టర్ ప్రవీణ్ యొక్క కేసులో నా పర్సనల్గా అభిప్రాయం వాళ్ళు అంత నిజాయితీ చేయలేదని నేను అనుకుంటున్నా ప్రవీణ్ కేసులో. సో ఇదన్నా నిజాయితీగా చేస్తారని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కనుక్కోండి, పట్టుకోండి, ఎవరు అనేది పట్టుకొని మీరు బయటికి తీసుకొచ్చి దీని వెనక యాంగిల్ ఏంటి అనేది, మీరు పొలిటికల్ యాంగిలా లేదంటే కమ్యూనల్ యాంగిల్ అనేది బయటికి చెప్పండి. లేదంటే అతను సెల్ఫ్గా డ్రామా ఆడుతున్నాడు అనేటువంటి యాంగిల్ ఉంది. ఆ డ్రామా ఆడుతున్నాడు యాంగిల్ మీద నాకు కూడా అనుమానం రావడానికి కారణం, అతను ప్యాంటు చొక్కా వేసుకొని నిలబడి చెట్టు దగ్గర నిలబడ్డ ఫోటో, ఆ వీడియో చూశాను నేను. ఆ వీడియో కట్ అయింది. ఇక తర్వాత చూస్తే అతను మొత్తం కూడా రక్తము, ప్యాంటు లేదు, ఓన్లీ షార్ట్ కూడా చినిగిపోయింది. సో డిఫరెంట్ వీడియో చూశాను. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో. ఈ మధ్యలో ఏం జరిగింది, మళ్ళీ తిరిగి వచ్చి కొట్టారా లేదా అని అనుమానం ఉంది. ఆ కెమెరామ్యాన్ కానీ లేదంటే అభినయ్ దర్శన్ కానీ వాళ్ళిద్దరు ఎవరో ఒకరు మన లైవ్లోకి వచ్చినప్పుడు మనకు ఫుల్ క్లారిటీ వచ్చింది. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. ఎమ్మెల్యేతో మాట్లాడటానికి కోసం ఈ వీడియో మీకు లైవ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.